హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు గ్లాస్ బీడ్స్తోని అలాగే వైట్ బీడ్స్ అండి చిన్నవి. మధ్యలోనేమో క్లిప్ స్టోన్ అండి అది. మీకు తెలిసే ఉంటుంది. దీంట్లో చిన్న సైజు ఉంటాయండి, పెద్ద సైజు కూడా ఉంటాయి. మధ్యలో ఇది వేసేసండి క్లిప్ స్టోన్ మామూలుగా కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత నేను అదేనండి గ్లాస్ బీడ్స్, కట్ బీడ్స్ 3, 2 అయితే వైట్ బీడ్స్ అండి. అంటే చుట్టూ వేసాను, మధ్యలో ఇంకా వేయలేదు. మీకు చుట్టూ అయితే అలాగే వేసుకోవాలండి. ఈ స్టోన్ చుట్టూ ఏం చేస్తారంటే గ్లాస్ బీడ్స్ మొత్తం రౌండ్ వేసేసుకోండి వినపడతాన్ని. అంటే క్లిప్ స్టోన్ అయితే కొంచెం పెద్ద సైజు ఉంటాయండి, కలర్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మీకు బ్లౌజు కలర్ని బట్టి మీరు వేసుకోండి కలర్స్. కానీ గ్లాస్ బీడ్స్ బాగుంటాయండి. ఇది మొత్తం అలాగే వేసేసుకునండి. ఒక్కో దానికి నాట్ వేసుకోండి, అంటే అది రౌండ్ కదలకుండా. నేను ఎప్పుడు కుడతాను కదా, అలాగే మీరు వేసేసుకోండి. వేసేసుకొని చుట్టూ ఏం చేస్తారంటే కరెక్ట్గానే కాదండి, మొత్తం రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఒకటి హెచ్చు తగ్గులు ఉన్నా కానీ మీరు మొత్తం రౌండ్గా వేసేసుకోండి. అంటే నేను అంటే అలాగా 4 మూలలా వేస్తే మనకి కరెక్ట్గా కొంచెం లైన్ వస్తుందని నేను అలా వేశాను. అందుకే చూసారు కదా. అంటే కొంచెం ఖాళీ వచ్చిందనుకోండి, మళ్ళీ మధ్యలో ఇంకొకటి వేసేసుకోండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే మరీ ఫస్ట్ నుంచి మనం రౌండ్ వేయటం మొదలు పెడితే మనకి కొంచెం రౌండ్ వచ్చినట్టుగా కనిపించదండి. అందుకని నేను మొత్తం ముందు 4 వేశాను, తర్వాత అలాగే ఫిల్ చేసుకుంటూ వచ్చానండి. ఈ వర్క్ వచ్చి మీకు ఆల్ ఓవర్ డిజైన్ కింద వేసుకోవచ్చండి బుట్టికి. అలాగే ఈ వర్క్ కావాలంటే మీకు అంటే ఎక్కువ కష్టం అవుతుంది, కానీ నేను శారీస్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది ఇది. అంటే ఇప్పుడు ప్లెయిన్ శారీస్ ఎక్కువ వాడుతున్నారు కదా, అక్కడక్కడ వేసుకోవచ్చు.
మొత్తం ఇలాగే రౌండ్ అంతా ఫిల్ చేసుకోండి. సైజు చిన్న సైజేనండి అవి, అంటే నెంబర్ గుర్తులేదు. చిన్న సైజే బాగా చిన్న సైజు కదండి, దీనికన్నా చిన్న సైజు వైట్ బీడ్స్లో ఇంకా ఉంటాయి, దాని మీద కొంచెం పెద్ద సైజు. ఇంకా గ్లాస్ బీడ్స్ అంటారా, మామూలే అవి, కట్ బీడ్స్ సైజేనండి అవి. మొత్తం అంతా రౌండ్ అయిన తర్వాత మీకు లుక్ బాగా కనిపిస్తుంది, అందుకే మొత్తం వేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే సగం వేసైనా మీకు ఆపేయచ్చు, కానీ మీకు అర్థం అవ్వాలి కదండి, అందుకు. ఒక్కొక్కటి అలా వేసుకుంటే డిజైన్ చాలా బాగుంటుందండి. మీరు కొంచెం చిన్నగా వేసుకోవాలనుకుంటే కట్ బీడ్స్ ఏం చేస్తారంటే, నేను 3 వేసాను కదా, మీరు 2 వేసుకోండి, ఫ్లవర్ కొంచెం చిన్నగా వస్తుందన్నమాట. వర్క్ దగ్గర కంప్లీట్ అయిపోతుందండి, మొత్తం ఫిల్ చేసేయండి. ఇది ఆల్ ఓవర్ డిజైన్ కింద వేసుకోవచ్చు, బాగుంటుంది, వేసుకోండి. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పాను కదండి, ఒక్కొక్కటి మధ్యలో ఖాళీ వచ్చినట్టుగా అనిపిస్తే మీకు మళ్ళీ ఇంకొక లైన్ వేసుకోండి, ఏం పర్వాలేదండి, బాగుంటుంది ఇది. అంటే మనం 2 వేసాం కదా పూసలో చివర, దానివల్ల లుక్ బాగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి వీడియో. థ్యాంక్ యూ.